శాంతి. ఈరోజు మురళీ డేటు 20 ఫిబ్రవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు తనువు మనసు ధనముల ద్వారా సత్యమైన ఆత్మిక సేవ చెయ్యాలి. ఆత్మిక సేవ ద్వారానే భారతదేశము స్వర్ణిమ యుగంగా తయారవుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, నిశ్చింతులుగా ఉండేందుకు సదా ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? మీరు నిశ్చింతులుగా ఎప్పుడు ఉండగలుగుతారు? సమాధానము, నిశ్చింతులుగా ఉండేందుకు ఈ నాటకం పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. డ్రామానుసారముగా నడిచేదంతా పూర్తి ఖచ్చితంగా ఉంది అని సదా గుర్తుంచుకోవాలి. కానీ పిల్లలైన మీరిప్పుడు నిశ్చింతులుగా ఉండలేరు. మీకు కర్మాతీత అవస్థ వచ్చినప్పుడే మీరు నిశ్చింతలుగా ఉండగలుగుతారు. అయితే దీని కొరకు మీ యోగము చాలా బాగుండాలి. యోగులు మరియు జ్ఞానులుగా అయిన పిల్లలు దాగి ఉండలేరు. ఓం శాంతి. పతిత పావనులైన శివ భగవాను వాచ, దేహదారి మనుష్యులను భగవంతుడు అని ఎప్పుడూ అనరు అని తండ్రి అర్థం చేయించారు. పతిత పావనుడు భగవంతుడేనని కూడా మనుషులకు తెలుసు. అయితే శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. పాపం ప్రపంచంలోని వారు చాలా భ్రమపడి ఉన్నారు. భారతదేశంలోని వారు పూర్తిగా ఎప్పుడైతే తికమక చెందుతారో అప్పుడు శివబాబా రావలసి ఉంటుంది. తండ్రి తప్ప దానిని ఇంకెవ్వరూ కూడా సరిదిద్దలేరు. వారే పతిత పావనుడైన శివబాబా. వారు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు, రోజు వింటారు, అయినా కూడా మేము శివబాబా దగ్గర కూర్చుని ఉన్నామని వారు వీరిలో విరాజమానమై మమ్మల్ని చదివించి పావనముగా తయారు చేస్తున్నారని యుక్తిని తెలియచేస్తున్నారనేది గుర్తుండదు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పొంది కామమును జయించి జగజ్జీతులుగా అవుతారు. కనుక ఆ తండ్రి పతిత పావనుడు కూడా, నూతన రచన చేయు రచయిత కూడా. ఇప్పుడు అనంతమైన రాజ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థం చెయ్యండి. మేము శివబాబా నుండి రాజ్యభాగ్యం తీసుకుంటున్నాము అని మీరు ప్రతి ఒక్కరూ భావిస్తారు కదా. ఇది కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. కొద్దిమందికి తెలుసు, కొందరికి ఏమాత్రం తెలియదు. నేను పతిత పావనుణ్ణి అని శివబాబా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నా పరిచయమును ఇవ్వగలుగుతాను. మీకు కూడా తండ్రియే కదా తన పరిచయాన్ని ఇచ్చారు. నేను సాధారణమైన తనువులో ప్రవేశం చేస్తాను అని బాబా అంటున్నారు. ఇది సాధారణ తనువు. వృక్షము చివరి భాగంలో, పై భాగంలో బ్రహ్మబాబా నిల్చుని ఉన్నారు. పతిత ప్రపంచములో నిల్చుని ఉన్నారు. తరువాత చూస్తే క్రింద తపస్సు కూడా చేస్తున్నారు. వీరికి కూడా తపస్సు శివబాబాయే నేర్పిస్తున్నారు. శివబాబా రాజయోగం నేర్పిస్తారు. క్రింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు. బ్రాహ్మణులైన మేము శివబాబా పిల్లలము అని మీరు అర్థం చేయించవచ్చు. మీరు కూడా శివబాబా పిల్లలే, కానీ మీరు ఇంకా తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకోలేదు. భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారందరూ సోదరులు. తండ్రి చెప్తున్నారు, నేను నా పిల్లలనే చదివిస్తాను. ఎవరైతే నన్ను గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా చేస్తాను. భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకముగా అయిపోయింది. కామమును జయించిన వారే జగజ్జీతులుగా అవుతారు. నేను స్వర్ణిమ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ భారతదేశం అనేక సార్లు స్వర్ణిమ యుగంగా ఉండేది, మళ్ళీ ఇనుప యుగంలోకి వచ్చేసింది. ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి కూడా ఎవరికీ తెలియదు.
నేను జ్ఞానసాగరుడను. ఇది మీ లక్ష్యము, ఉద్దేశ్యము. నేను వీరి సాధారణ తనువులో ప్రవేశం చేసి జ్ఞానమును ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా పవిత్రముగా అవ్వండి. ఈ వికారాలన్నీ ఎప్పుడు జయిస్తారో అప్పుడు మీరు విశ్వాన్నే జయిస్తారు. ఈ పిల్లలందరూ పురుషార్థం చేస్తున్నారు. తనువు, మనసు, ధనముల ద్వారా ఆత్మీక సేవ చేస్తున్నారు. శారీరక సేవ కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. ఇది భక్తి కాదు. ద్వాపర కలియుగాలు భక్తి యుగాలు. దానిని బ్రహ్మరాత్రి అని అంటారు. సత్య త్రేతాయుగాలను బ్రహ్మకు పగలు అని అంటారు. గీతా పఠనం చేయువారెవరైనా వచ్చినట్లయితే వారికి కూడా భగవద్గీతలో పొరపాటు ఉంది అని అర్థం చేయించాలి. గీతను వినిపించినది ఎవరు? రాజయోగం నేర్పించినది ఎవరు? కామం పైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అని చెప్పింది ఎవరు? ఈ లక్ష్మీనారాయణలు కూడా జగజ్జీతులుగా అయ్యారు కదా. వీరి 84 జన్మల రహస్యమును కూర్చుని అర్థం చేయించాలి. ఎవరైనా సరే జ్ఞానం తీసుకునేందుకైతే ఇక్కడకు రావాల్సి ఉంటుంది కదా. నేనైతే పిల్లలను చదివిస్తాను, కానీ మీలో కూడా కొందరు అంతగా అర్థం చేసుకోరు. ఎవరైనా సరే జ్ఞానం తీసుకునేందుకైతే ఎక్కడికే రావాల్సి ఉంటుంది కదా. నేనైతే పిల్లలను చదివిస్తాను, కానీ మీలో కూడా కొందరు అంతగా అర్థం చేసుకోరు. అందుకే కోటికి ఒక్కరు అనే మహిమ కూడా ఉంది. నేను ఎవరు, ఏ విధముగా ఉన్నాను అనే దాని గురించి కూడా కొందరికి 5% కూడా తెలియదు అని బాబా అంటున్నారు. మీరు తండ్రిని తెలుసుకుని పూర్తి రీతిగా స్మృతి చెయ్యాలి. నన్నొక్కరినే ఎందుకు స్మృతి చెయ్యరు? బాబా మీ స్మృతిని మరచిపోతున్నాము అని అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చెయ్యలేరా? వాస్తవానికి ఇది శ్రమతో కూడిన పని అని తండ్రికి తెలుసు. అయినా సరే పురుషార్థం చేయించేందుకు బాబా ఉత్సాహాన్ని కలిగిస్తూనే ఉంటారు. అరే, ఏ తండ్రి అయితే మిమ్మల్ని క్షీరసాగరంలోనికి తీసుకుని వెళ్తారో, విశ్వానికి యజమానులుగా చేస్తారో వారిని మరచిపోతారా? మాయ తప్పకుండా మరపింపచేస్తుంది. సమయం పడుతుంది. మాయ మరపింపచేస్తూనే ఉంటుందని చల్లగా కూర్చోవడం కాదు. పురుషార్థం తప్పకుండా చెయ్యాలి. కామము పైన విజయం పొందాలి. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. పిల్లలైన మిమ్మల్ని ఎలా అయితే ఓ పిల్లలు అని సంబోధిస్తున్నానో, అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వచ్చినా వారిని కూడా ఓ బిడ్డ అనే సంబోధిస్తాను అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే నేను సర్వోన్నతమైన భగవంతుణ్ణి, సర్వోన్నతమైన చదువును, రాకుమారుల పదవును పొందేందుకు నేనే చదివిస్తాను. తండ్రి చెప్తున్నారు, నేను ఇతన్ని చదివిస్తాను. ఇతడే మళ్ళీ శ్రీకృష్ణునిగా అవుతాడు. బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ ప్రవృత్తి మార్గం నడుస్తూ వస్తుంది. అదే నివృత్తి మార్గం వాళ్ళైతే రాజయోగమును నేర్పించలేరు. రాజు రాణి ఇరువురు కావాలి. మేము రాజయోగం నేర్పిస్తామని విదేశాలకు కూడా వెళ్ళి చెప్తూ ఉంటారు. కానీ వారు సుఖమును కాకిరెట్టతో సమానమైనది అని అంటారు. అలాంటి వారు రాజయోగమును ఎలా నేర్పించగలుగుతారు? పిల్లలకు ఉత్సాహం ఉప్పొంగాలి. కానీ పిల్లలు ఇప్పటికీ చాలా చిన్నవారిగానే ఉన్నారు. అంటే రాజయోగాన్ని నేర్పించడంలో ఇంకా పరిపక్వ అవస్థ రాలేదు. యువతలో చాలా ధైర్యం ఉండాలి కదా. ఇది రావణ సాంప్రదాయం అని తండ్రి తెలియచేస్తున్నారు. పతిత పావన రండి అని మీరు పిలుస్తారు. కనుక ఇది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? మేము నరకవాసులమని మీరు అర్థం చేసుకున్నారు. ఇదేమైనా దైవీ సాంప్రదాయమా, రామరాజ్యమా? మీరు రావణ రాజ్యం వారు కాదా? ఇప్పుడు రావణ రాజ్యంలో అందరిది కూడా అసురీ బుద్ధిగానే ఉంది. ఇప్పుడు అసురీ బుద్ధిని దైవీ బుద్ధి కలవారిగా చేయువారు ఎవరు? ఈ విధంగా 4 లేక 5 ప్రశ్నలు అడిగితే మనుషులు ఆలోచనలో పడతారు.
అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడం పిల్లల యొక్క కర్తవ్యము. వృక్షమైతే నెమ్మదిగా వృద్ధి చెందుతుంది, తరువాత చాలా వృద్ధి చెందుతుంది. మాయ కూడా తల తిరిగేలాగా చేసి ఒక్కసారిగా క్రింద పడేస్తుంది. బాక్సింగ్లో కూడా చాలామంది మరణిస్తారు. ఇందులో కూడా చాలామంది మరణిస్తారు. ఇక్కడ మరణించడము అంటే జ్ఞాన మార్గమును వదిలి వెళ్ళిపోతారు. వికారాల్లోకి వెళ్ళినట్లయితే ఇక చనిపోయినట్లే అని బాబా అంటున్నారు. మళ్ళీ నూతనముగా పురుషార్థం చెయ్యాల్సి ఉంటుంది. వికారాలు అయితే ఒక్కసారిగా మరణించేలాగా చేస్తాయి. తుప్పు తొలగించుకొని ఎంత పతితుల నుండి పావనులుగా అయ్యారో ఆ చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ కొత్తగా శ్రమ చేయాల్సి ఉంటుంది. అయితే వారిని మళ్ళీ అనుమతించరాదు అని కాదు. ఏదైతే చదివి ఉన్నారో, స్మృతి యాత్ర ద్వారా శక్తిని పొందుకున్నారో అదంతా సమాప్తమైపోయింది అని వారికి అర్థం చేయించండి. ఒక్కసారిగా క్రింద పడిపోతారు, మాటికి క్రింద పడిపోతూ ఉన్నారు అంటే వారు క్లాసులోకి అనుమతింపబడరు అని చెప్పాలి. 1-2 సార్లు పరీక్షింపబడతారు. 2 సార్లు క్షమాపణ లభించిన తరువాత కేసు అవిశ్వసనీయంగా అయిపోతుంది. తరువాత వచ్చి పూర్తి నీచమైన క్లాసులోకే వస్తారు. పోల్చి చెప్పినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది కదా. పూర్తి తక్కువ పదవిని పొందేవారిని డర్టీ క్లాసు అంటే నీచమైన క్లాసు అని అంటారు. దాసదాసీలు, చండాలురు, ప్రజల్లో కూడా నౌకర్లు, చాకర్లు అందరూ తయారవుతారు కదా. నేను వీరిని చదివిస్తున్నాను అనేది తండ్రికి తెలుసు. నేను ప్రతి 5000 సంవత్సరాల తరువాత చదివిస్తాను, కానీ వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. పోను 5000 సంవత్సరాలేనని కూడా చెప్తారు. అదే మహాభారత యుద్ధము. కానీ స్మృతి యాత్రలో ఉండలేరు. రోజుకు టూ లేట్ అవుతూ వస్తుంది. చాలా గడిచిపోయింది, ఇక కొద్దిగానే ఉంది అనే గాయనము కూడా ఉంది కదా. ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే. పావనముగా అయ్యేందుకు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే యుద్ధము ఎదురుగా నిలుచుని ఉంది. మేము స్మృతి యాత్రలో ఉంటున్నామా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరైనా కొత్తవారు వస్తే పిల్లలు వారితో ఫామ్ నింపించాలి. ఫామ్ నింపినప్పుడే వారికి అర్థం చేయించాలి. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకనే ఉంటే ఇక వారు ఫామ్ ఏమి నింపుతారు? ఎలాంటి వారు లెక్కలేనంతమంది వస్తారు. పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు కనుక ఇది తప్పకుండా పతిత ప్రపంచమే కదా. అప్పుడే కదా వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు అని వారికి చెప్పండి. ఆ తర్వాత కొందరు పావనముగా అవుతారు, కొందరు పావనముగా అవ్వలేరు. బాబా వద్దకు లెక్కలేనన్ని జాబులైతే వస్తాయి. శివబాబా కేరాఫ్ బ్రహ్మా బాబా అని వ్రాస్తారు. నేను సాధారణ తనువులోనే ప్రవేశం చేస్తానని శివబాబా కూడా అంటారు. ఇతనికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఇతర ఏ మనుష్యులకు కూడా రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం లేనేలేదు. ఇప్పుడు తండ్రియే మీకు తెలియచేశారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా బాబాయే దివ్య దృష్టినిచ్చి తయారు చేయించారు. బాబా ఆత్మలైన మిమ్మల్నే చదివిస్తారు. ఆత్మలు తక్షణమే అశరీరులుగా అవుతారు. ఈ శరీరము నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. పిల్లలు దేహి అభిమాని భవ అశరీరీ భవ అనే తండ్రి అంటారు. నేను ఆత్మలనే చదివిస్తాను. ఇది ఆత్మ పరమాత్మల మేళ. దీనిని సంగమ యుగపు మేళ అని అంటారు. అంతేకాని నీటి గంగ ఎవ్వరిని కూడా పావనముగా చెయ్యదు. సాధు సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. మరి గంగా పతిత పావనిగా ఎలా అవ్వగలదు? కామం మహాశత్రువు అనేది భగవాను వాచా కదా. దీనిపైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అయిపోతారు. ఈ విధంగా ఆ నీటి గంగ లేదా సాగరములు చెప్పవు కదా.
దీనిపైన విజయం పొందేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు అని జ్ఞానసాగరుడైన తండ్రి తెలియజేస్తున్నారు. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి. కామ ఖడ్గమును నడిపించడము మొదటి నెంబరు దుఃఖము. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. సత్యయుగములో ఇది ఉండదు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులు ఎవ్వరూ ఉండనే ఉండరు. మీరెలా యోగ బలంతో రాజ్యమును తీసుకుంటారో అలాగే అక్కడ యోగ బలంతో పిల్లలకు జన్మనిస్తారు. అసలు రావణ రాజ్యం అనేదే ఉండదు. మీరు రావణుణ్ణి కాలుస్తారు. అయితే అసలు ఈ విధంగా ఎప్పటి నుండి కాలుస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యంలో రావణ రాజ్యం ఉండదు. ఇవన్నీ చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. చాలా బాగా అర్థం చేయిస్తారు. అయినా కల్పకల్పము ఎంతగా చదువుకున్నారో ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు. పురుషార్థము ద్వారా మొత్తం తెలిసిపోతుంది. స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టు. మనసు ద్వారా చెయ్యలేకపోతే వాచ లేదా కర్మల ద్వారా అయినా సేవ చెయ్యండి. వాచా సేవ చాలా సహజము. మొదట మనస అనగా మన్మనాభవ స్మృతి యాత్రలో ఉండడము. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా నుండి శిక్షణ తీసుకోవాలి. తండ్రిని స్మృతి చెయ్యలేని వారు చాలామంది ఉన్నారు. జ్ఞానమును స్మృతి చేసుకోలేము అని చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చెయ్యలేకపోతున్నారు. బాబా అడుగుతున్నారు, స్మృతి చెయ్యకపోతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే శక్తి వస్తుంది. దీనినే పదును అని కూడా అంటారు. కర్మణా సేవ కూడా ఎవరైనా బాగా చేసినట్లయితే మంచి పదవి లభిస్తుంది. కర్మణా సేవ కూడా చెయ్యలేకపోతే ఇక ఏ పదవి లభిస్తుంది? సబ్జెక్టులు ఉంటాయి కదా. అయితే ఇవన్నీ గుప్తంగా అర్థం చేసుకోవలసినవి. వారు యోగము యోగము అని అంటూ ఉంటారు. కానీ యోగము ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటున్నారు అనేది వారు అర్థం చేసుకోలేరు. యోగ బలం ద్వారానే అక్కడ పిల్లలు కూడా జన్మిస్తారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. మీకు ఎంతగా అర్థం చేయించినా అర్ధకల్పం తర్వాత మీరు మాయకు బానిసలుగా అయిపోతారు. మాయ మిమ్మల్ని ఇప్పుడు కూడా వదిలిపెట్టదు. మీరు శివబాబాకు శిష్యులుగా అవ్వాలి, కానీ ఏ దేహదారికి శిష్యులుగా అవ్వకూడదు. పవిత్రముగా అయ్యేందుకే సోదర సోదరి అని చెప్పబడుతుంది. తరువాత దీనికంటే ఉన్నతంలోకి అంటే సోదరులే అందరూ సోదరులమే అనేది ఈ విధంగా భావించాలి. సోదర సోదరి దృష్టి కూడా కాదు. డ్రామానుసారంగా ఏదైతే నడుస్తుందో అదంతా చాలా ఖచ్చితంగా నడుస్తుంది అని బాబా అంటున్నారు. డ్రామా చాలా ఖచ్చితంగా ఉంది. తండ్రి అయితే సదా నిశ్చింత చక్రవర్తి. బ్రహ్మకు కూడా ఏదో ఒక చింత తప్పకుండా ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందినప్పుడే నిశ్చింతగా ఉండగలుగుతారు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. యోగము బాగుండాలి. యోగం చేయమని బాబా ఇప్పుడు ఎక్కువగా చెప్తున్నారు. క్షణక్షణము మర్చిపోతాము అని ఈ విషయంలోనే చెప్తారు. తండ్రి పిల్లలను ఉద్దేశించి ఫిర్యాదు చేస్తున్నారు. ఏ తండ్రి అయితే మీకు ఇంత ఖజానాను ఇస్తారో ఆ తండ్రిని మీరు మర్చిపోతున్నారు. ఎవరిలో జ్ఞానం ఉందో ఎవరిలో లేదో తండ్రికైతే తెలుసు. జ్ఞానయుక్త ఆత్మలు ఎప్పుడూ కూడా దాగి ఉండజాలరు. వారు వెంటనే సేవకు రుజువు చూపిస్తారు. కావున ఇవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క బాక్సింగ్లో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. పురుషార్థంలో చల్లబడి కూర్చుండిపోకూడదు. ధైర్యంగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ నాటకం చాలా ఖచ్చితంగా తయారై ఉంది. అందువలన అసలు ఏ విషయం గురించి కూడా చింత చేయకూడదు. కర్మాతీత అవస్థను పొందాలి అంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఏ దేహదారులకు బానిసగా అవ్వకూడదు. ఈరోజు వరదానము, శ్రీమతం అనుసారముగా సేవలో సంతుష్టత అనే విశేషతను అనుభవం చేసే సఫలత మురత్ భవ. సారాంశము, ఏ సేవ చేసినా, ఎవరైనా జిజ్ఞాసువు వచ్చినా రాకపోయినా మీరు మీ స్వయంతో సంతుష్టంగా ఉండండి. నేను సంతుష్టముగా ఉంటే సందేశం తప్పకుండా పనిచేస్తుంది అనే నిశ్చయాన్ని పెట్టుకోండి. ఇందులో మాత్రం ఉదాసీనముగా అవ్వకండి. విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా పర్వాలేదు, మీ లెక్కాచారంలో అయితే జమ అయిపోయింది, వారికి సందేశం అయితే లభించింది. ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉంటే చేసిన ఖర్చు సఫలమైనట్లే. శ్రీమతం అనుసారంగా పనిచేశారు కనుక శ్రీమతమును అంగీకరించడము అంటే సఫలతామూర్తిగా అవ్వడము. స్లోగన్, అసమర్థ ఆత్మలకు సమర్థతను ఇస్తే వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.